నాని గారిని చూడాలనుకుంటున్నారా లేదా చంటి గారిని చూడాలనుకుంటున్నారా? ఆల్రెడీ 3 సార్లు నాని గారిని చూసాం, ఒకసారి బుజ్జి గారిని చూసాం, ఇంకొకసారి చంటి గారికి అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే నాని గారు నేను చాలా అభివృద్ధి చేశాను, ఏలూరుని ఓట్లు వేస్తే నాకే వేస్తారు అనేసి అంటున్నారు కదా. చేశారండి, ఎంత అభివృద్ధి చేశారో అంత కార్యకర్తలకు ఏమి చేయక అభివృద్ధి చేశారనే మాట కరెక్టే. అది అభివృద్ధి వరకు బాగానే ఉంటుంది. వెనకాల తిరిగిన కార్యకర్తలకు అయితే ఏ విధమైన అభివృద్ధి లేదు. అంటే మెజారిటీ వస్తే ఎంత రావచ్చు? చంటి గారికి అండి 50,000 మెజార్టీ గ్యారంటీ. అంటే మరి ముఖ్యమంత్రికి ఎవరైనా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. అంటే 175కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారండి? 175కి ఒక 25 సీట్లు వైసీపీకి వస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే ఏలూరులో జనసేన ప్రభావితం ఏమైనా చేయగలరంటారా? ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు, చిరంజీవి ఫ్యామిలీ అభిమానులు కానీ ఈ జిల్లా నుంచి ఎక్కువ శాతం ఉంటారండి. ఈ జిల్లా అని లేదా వెస్ట్ గోదావరి అని ఏదైనా సరే ఈస్ట్ గోదావరి అని ఎక్కువగా ఉంటారు. ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా జనసేన మద్దతుతో 50,000 మెజార్టీ గ్యారంటీగా బడ్జెట్ రాధాకృష్ణ గారు గెలుస్తారు. అంటే ఇప్పుడు మీరు నవరత్నాలకు సపోర్ట్ చేస్తారా లేదా చంద్రబాబు గారు పెట్టిన సూపర్ 6 సపోర్ట్ చేస్తారా? సూపర్ 6 బాగుందండి. నవరత్నాలు అనేది ఎందుకు, ఇప్పుడు మా ఆవిడకి ఒక 15,000 అమ్మఒడి ఇచ్చి నేను ఏదో అలవాటు ప్రకారం ఏదో మద్యం ముచ్చు ఏదో నా అలవాటు ప్రకారం నేను అందులో దొబ్బేస్తున్నారుగా, అంతే కదన్నా. అంటే ఇప్పుడు అమరావతిగా ఏది ఉండాలనుకుంటున్నారు? వైజాగ్ లేదా అది క్యాపిటల్గా ఏది ఉండాలనుకుంటున్నారు? అమరావతి, వైజాగ్? ఆల్రెడీ వైజాగ్ అనేది ఎప్పటి నుంచో డెవలప్ అయిపోయింది కాబట్టి కొత్తగా దాన్ని డెవలప్మెంట్ చేయవసరం లేదు. ఉద్యుత్ తుఫాన్ వచ్చిన టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశారో అందరూ చూసిందే. ఈ అమరావతి అనేది ఆల్రెడీ రైతులు భూములు ఇచ్చేసాక ఇంత అభివృద్ధి చెందాక సగం ఖర్చు అయిపోయింది కదా. ప్రధానమంత్రి గారు దానికి ఆమోదించారు. కొత్తగా 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఒక రూమర్ ఉంది, ఆయన హామీలు ఇస్తారు అంతేగాని నెరవేర్చరు, వాళ్ళ వర్గం వరకే చూసుకుంటారనే ఒక రూమర్ ఉంది కదా, దాని మీద మీ అభిప్రాయం? ఎవరి వర్గం వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారండి, కానీ జనాలు కూడా పట్టించుకునే నాయకుడు కావాలి కదా. ఈరోజు మరి రెడ్డిస్ వర్గమే ఎక్కువ, లేకపోతే జ్యుడిషియల్ అవని, పోలీస్ అవని, లేకపోతే వేరే వర్గాలు మొత్తం తిరుపతికి సంబంధించి ఈరోజు భక్తులు లక్షలాది మంది రోజు వస్తుంటారు. మొత్తం రెడ్డి వర్గం అక్కడ. అంత మించి చేసేది ఎవరి వర్గం, కానీ వర్గాన్ని చూసుకుంటూ ప్రజలను కూడా కాపాడుకోవాలి కదండి. పథకాలు అనేది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోతే ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఎల్బీ స్టేడియము, ఈ రాష్ట్రానికి వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు ధర్నాలు చేశారండి ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన చేసిన అభివృద్ధి బట్టే కదండి. అంటే ఫైనల్గా 2024లో సీఎంగా ఎవరైనా చూడాలి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారండి. ఏలూరులో ఎమ్మెల్యేగా రాధాకృష్ణయ్య 50,000 మెజార్టీ గ్యారంటీ. మీరు ఎమ్మెల్యేగా నాని గారిని చూడాలనుకుంటున్నారా, చంటి గారిని చూడాలనుకుంటున్నారా? ఇద్దరు 40-40 ఉన్నారండి. మనకైతే నాని గారు, చంటి గారు అనేది పక్కన పెడితే ఈయనైతే జగన్కి పెద్ద ఫ్యాను. జగన్ గారు రావాలని అనుకుంటున్నా. అది అంటే ఒకరు జగన్ గారికి వస్తే ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? 175కి ఇంచుమించుగా 175కి 175 రాకపోవచ్చేమో, ఒక 100 అయితే 100%. అంటే నియోజకవర్గం ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేకపోతున్నారు. ఈ నియోజకవర్గం అయితే 40-40గా ఉంది, చెప్పలేను. అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అనేసి చంద్రబాబు గారు తీసుకొచ్చారు కదా, అవి ఏమున్నాయండి, అవన్నీ జరిగే పనులు కాదు, నేను చెప్తున్నానుగా. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవటాన్ని మీరు పవన్ కళ్యాణ్ గురించి అయితే నేను మాట్లాడలేనండి. అది ఏమంటే ఆయన నిమిషానికి ఒక మాట మాట్లాడతాడు. అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం, దానికి దీనికి క్యాల్కులేషన్ ఉండదు. అది అంటే ఇప్పుడు నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్ళట్లేదు, కేవలం వైసీపీ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాయి. అది కరెక్ట్ కాదు, అది 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, జనాల్లోకి వెళ్తున్నాం. ఎవరైతే టీడీపీ ఉన్నారో, ఎవరైతే పక్కా మేము టీడీపీ ఉందని అనుకుంటున్నారో వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, వాళ్ళకి అన్ని సేవలు అందుతున్నాయి. వాళ్ళకే తెలుసు, వాళ్ళకి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళకి 100% తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే పార్టీ అభిమానం మీద బయటికి చెప్పలేకపోతున్నారు అంతే. 100% వైఎస్ఆర్సీపీ అయితే పార్టీ పరంగా జగన్ గారు అయితే మంచి పథకాలు తీసుకొచ్చారు, చాలా బాగుంది అసలు. ఎందుకంటే వాలంటీర్స్ అనేది నెంబర్ 1 దాంట్లో. ఇంటింటికి తిరగడం, సేవలన్నీ అందించడం ఎక్కడుంది ప్రతిసారి. ఇప్పుడు నాడు నేడు చూస్తే అసలు స్కూల్స్ అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అసలు హైయర్ ఎడ్యుకేషనే కానీ, డెవలప్మెంటే కానీ, ఎడ్యుకేషన్ అనేది కావాలి, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది,
జనాలకి. ఆ డ్రెస్లే కానీ 8th క్లాస్ చదువుతున్న పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు. చూసారుగా ఇవన్నీ జనాలు చేస్తున్నాయి. కన్ఫామ్గా నెక్స్ట్ జగనే వస్తాడు. నేనైతే అవునైతే జగన్కి. 2024లో జగన్ గారు గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి ఎలాంటి సంక్షేమం కోరుకుంటున్నారు? నేనైతే ఇప్పుడున్న దానికి డబ్బలుగా ఇంకేదైనా ఉంటే అంటే నేనైతే ఒకటే చెప్తాను భయ్య, మనకు కావాల్సింది ఏంది కాదు, విద్య వైద్యం ఈ రెండు జనాలకు ఫ్రీగా వస్తే మొత్తం అందరూ బాగుపడతారు. ఈ రెండే నేనైతే కోరుకునేది. విద్యపరంగా చూసుకుంటే అప్పటి మీద ఇప్పుడు చాలా డెవలప్ అయింది. వైద్యపరంగా కూడా చాలా డెవలప్ అయింది. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు 5 లక్షల లిమిట్ పెంచాడు. చాలా బాగుంది. అంటే ఫైనల్గా 2024లో సీఎంగా మీరు జగన్ గారిని చూడాలి? అవును, 100%. వర్గంలో మీరు ఎమ్మెల్యేగా చంటి గారిని చూడాలనుకున్నారా, నాని గారిని చూడాలనుకున్నారా? ఏలూరు నియోజకవర్గం అయితే చంటి గారిని చూడాలనుకుంటున్నాను. అది కూటమి అభ్యర్థిని చూడాలనుకుంటున్నాను. ఏలూరు వరకే, ఏలూరు వరకు అయితే చంటి గారు. అవుట్డోర్ అయితే మళ్ళీ అవుట్డోర్ అయితే నేను చెప్తాను. సీఎం అయితే జగన్ గారు అవ్వాలని మా కోరిక. అది అంటే ఇప్పుడు చంటి గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? సుమారుగా ఒక 15-20 వేలు మెజార్టీ రావచ్చు. ముఖ్యమంత్రికి ఎవరైనా చూడాలనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? అక్కడ పులివెందుల్లోనే మొత్తం 175కి 105, 100 అలా ఉంటుంది. అంటే రోడ్ల వ్యవస్థ బాగాలేదని? బాగోలేదు, రోడ్ల వ్యవస్థ బాగోలేదు. కానీ ఆడోళ్ళకి ఈ బాగా చేశాడు. దానివల్ల గెలిస్తే గెలవాలి, దానివల్లే, లేకపోతే లేదు. అంటే నవరత్నాలు అందరికీ రావట్లేదు, కేవలం వైసీపీ వాళ్ళకి వస్తున్నాయని? లేదు, అందరికీ నవరత్నాలు వస్తున్నాయి. డెవలప్మెంట్ మాత్రం లేదు. సొమ్ములు మాత్రం అందరికీ పడుతున్నాయి, డెవలప్ మాత్రం లేదండి. దాని మీద ఓడిపోతే దాని మీద ఓడిపోవాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటాన్ని ఎలా చూస్తారు? బాగా నచ్చలేదండి. మాకు నచ్చలేదు. సింగిల్గా రావాలి, ఒక్కడి మీదకి ఒకరికే రావాలి. నలుగురి మీదకి ముగ్గురు కలిసి రావడం ఏంటి? అది తప్పు. ఆ నిర్ణయం మీద ఖండిస్తాం. సింగిల్గా అయితే చంద్రబాబు గారు కొట్టేస్తారు. సింగిల్గా వస్తే పవన్ కళ్యాణ్ వల్ల ఏమవ్వదు, ఇంక ఏమవుతుంది, వేస్ట్. ఆ ఉన్న 20 మెజార్టీ పోద్ది. అది మహా గెలిస్తే 6-7 గెలుస్తాడు ఆయన, అంతే. అంతకుమించి ఎక్కువ వెళ్ళడం. అంటే ఇప్పుడు రాజధానికి ఏది ఉండాలనుకున్నారు? అమరావతి, వైజాగ్? రాజధాని అమరావతి. అంటే జగన్ గారు నేను వైజాగ్ తరలిస్తాను. అది జరగదండి. అది అంటున్నారు కానీ అండి, జగన్ గారు అంటున్నారు కానీ అది జరగదు. ఇప్పటికీ ఈయన గెలిచిన వచ్చారు, అమరావతిలో ఉంటుంది రాజధాని. అది అంటే చంద్రబాబు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టారు కదా. నేను జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తాను, ఎక్కువ సంక్షేమము, అదే విధంగా డెవలప్మెంట్ చూపిస్తాను అంటున్నారు కదా. అవును, కరెక్టేగా. మరి ఇప్పుడు ఈయన తిడుతున్నాడుగా, ఆయన అప్పులు చేసి మరో శ్రీలంక చేస్తానంటున్నాడుగా చంద్రబాబు గారు. మరి ఈయన ఏం చేస్తాడు? ఈయన చేసేది ఇంకా ఎక్కువ చేయ. ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు అయితే సాధ్యపడి పని పథకాలు కాదు, అలాంటివి పెడుతున్నారు. అది తప్పు. డెవలప్ చేస్తున్నారు కానీ పథకాలు సూపర్ 6లు ఊరికినే చేద్దామంటే బాగోలేదు. అది మంచి పద్ధతి కాదండి. ఆయనకంటే బాగా డెవలప్ చేస్తాను అంటే అది బాగుంది. అన్నీ ఊరికినే చేస్తానంటే తప్పు. అది అంటే ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుల పాలు అంటే అన్ని రాష్ట్రాల్లో అప్పుల పాలే. ఎక్కడ సరిగ్గా ఉంది? ఏ రాష్ట్రం సరిగ్గా ఉంది? అన్ని రాష్ట్రాలు అలాగ ఉన్నాయి కదండి. అది అవి ఏంటంటే కొద్దిగా అప్పులైనా కొద్దిగా అభివృద్ధి అవుతున్నాయి. ఇక్కడ అప్పులు అవుతుంది, అభివృద్ధి కావట్లేదు, అంతే తేడా. లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ వేస్ట్ అండి. చంద్రబాబు గారు బెస్ట్ అండి. చేస్తే చంద్రబాబు గారు లేకపోతే జగన్. లోకేష్, పవన్ కళ్యాణ్ వేస్ట్ క్యాండిడేట్లు. ఎందుకు పనికిరారు ఇద్దరు? వాళ్ళిద్దరూ చేయాలి. చేస్తే జగన్ గారు. చంద్రబాబు గారు చేస్తే ఇంకా బాగుంటుంది నన్ను అడిగితే. నా అభిప్రాయం జగన్ గారు, నా అభిమానమే చెప్తున్నాను. కానీ జగన్ గారి కంటే చంద్రబాబే రైట్, బాగా చేయగలడు ఆయన. వీళ్ళిద్దరూ అనవసరం అండి, వేస్ట్ క్యాండిడేట్లు వీళ్ళిద్దరు కూడా. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమవుదండి, చేస్తే బాబు గారు చెయ్యాలి. అది మ్యాటర్. మీరు నాని గారిని చూడాలనుకుంటున్నారా, చంటి గారిని చూడాలనుకుంటున్నారా? చంటి గారు. అంటే నాని గారు నేను అభివృద్ధి చేశాను, ఓట్లేస్తే నాకే వేస్తారు అంటున్నారు కదా. అదంటే ఏలూరు వస్తే మామూలుగా కాదు, పేటల్లో కూడా కొట్టేస్తారు. అది అంతమించి ఏమన్నా. అంటే చంటి గారికి వస్తే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మెజార్టీ ఏముందన్న, సింగిల్ హ్యాండ్ మీద నుంచి ఆటోమేటిక్గా ఆయన గెలుస్తుంది. అంటే పైన అధికారం ఎవరు కావాలనుకుంటున్నారు, చంద్రబాబు గారికా జగన్ గారికా? చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి అవకాశం ఉంది. అంటే 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 170 కాదుగా, ఆయన రావాలి కదా సీట్లు జగన్ గారికి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలవటాన్ని ఎలా చూస్తారు కూటమిని? ఆయన అయితే మటుకు మేము అనుకున్నది ఏలూరు ఆశించింది అయితే మటుకు జనసైనిక ఇస్తారనుకున్నాం అభిమానంతో. కాకపోతే ఈయన చేసిన పని కూడా మంచి నెంబర్ 1. అంటే ఇప్పుడు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రతి పథకం అది ప్రతి ఇంటికి చేరింది అనేసి అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందన్న, అదే దోచుకున్నవాడు దోచుకున్నంత, తెలవని వాళ్ళది ఏముంది. మీరు మేము చెప్పాల్సిందే, ఇంకా తెలిసిన వాళ్ళకి తెలియనంత.
తిన్నా వాళ్ళు తిన్నారు, అది ఎప్పుడు ఉండేదేక. అంటే ఈ రోడ్ల వ్యవస్థ ఎలా ఉందన్న ఏలూరులో? రోడ్ల వ్యవస్థ ఎలక్షన్ వస్తుంది కదండి, ఇప్పుడు వేశారు. మరి ఎన్నాళ్ళు ఏమైనాయి ఇదే రోడ్లు? ఇన్ని రోజులు రోడ్లు పట్టించుకుంది, ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గరికి వస్తుందని చెప్పి వాళ్ళు తిరగడానికి వేసుకున్నట్టు ఉంది రోడ్లు. అంటే ఇప్పుడు రాజధానిని తరలిస్తానంటున్నారు కదా వైజాగ్కి, దాని మీద మీ అభిప్రాయం? ఎలా బిస్కెట్ ప్యాకెట్ ఏంటన్న పక్క చేతిలో పెడతానికి వాళ్ళు అనుకుంటే అయిపోద్ది. జనం అభిప్రాయాలు ఇవన్నీ సేకరించి చేస్తే శుభ్రంగా ఉంటాం. అంటే ఫైనల్గా 2024 సీఎంగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? మనం అయితే మరి నాకు తెలుసుండి నాయుడు గారు ఉంటే చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా చంటి గారు.